హాయ్. హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అయితే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. తెలంగాణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి యొక్క నోటిఫికేషన్ కోసం చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం వాలంటీర్లను ఈ అంగన్వాడీల్లో 10,000 మంది పైగా వాలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వీరి యొక్క ఉద్దేశ్యం ఏందంటే విద్యా ప్రమాణాలు పెంచడం, న్యూట్రిషన్ వంటి వాటిపై అవగాహన కల్పించడం వంటి విధులను వాలంటీర్లకు అప్పగించాలని సర్కారు భావిస్తుంది. వీరికి నెలకొచ్చేసి రూ. 10,000 వేతనం అందించడానికి ప్రభుత్వం నుంచైతే సమాచారం అందుతుంది. అయితే వాలంటీర్ల నియామకాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే అంగన్వాడీ టీచర్లకు దాదాపు రూ. 13,000 పైగా వేతనాన్ని తీసుకుంటున్నారు. అయితే రూ. 10,000తో మరి ఈ యొక్క వాలంటీర్లను నియమించడం వెనక ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం ఏంటనేది అర్థం కావడం లేదు. అయితే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విధానంలో నియమించడం వల్ల మరి వీరికి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాల్సి ఉంటది. తర్వాత ఇదొక ఔట్‌సోర్సింగ్ విధానంలోనే ఈ రకమైన పోస్టులు నింపడం అనేది ఉంటుంది. తర్వాత వీరి యొక్క ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్లు, తర్వాత ఆయాలు కూడా అతి తక్కువ వేతనం నుంచి ప్రారంభించి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి తర్వాత వారికంటూ ఒక గౌరవప్రదమైన వేతనాన్ని, ఉద్యోగ భద్రతను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలన్నీ సాధించుకున్నారు. కానీ ఈ వాలంటీర్ల నియామకంలో ఈ విధానం కొనసాగితే చివరికి అంగన్వాడీ టీచర్లకే వారి యొక్క ఇంక ఇదే విధానం కొనసాగే అవకాశం ఉంటుందేమో. దానివల్ల మరి అంగన్వాడీ టీచర్ల యొక్క వాళ్ళు అనేక రకాలైనటువంటి భయాందోళనలకు లోనవుతూ ఈ యొక్క విధానాన్ని అయితే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అయితే ఈ విధానంలో నింపడాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్య నిధులతో నడుస్తున్నారో అదే విధానంలో పోస్టులు ఏవైతే ఖాళీగా ఉండి వాటిని నింపితే ఎవరికైతే మెరిటు ఈ తదితర అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వారి ఉద్యోగాన్ని సాధించుకుంటే అదొక విధంగా ఉంటుంది. కానీ ఈ విధానంలో నింపడం అనేది వాస్తవంగా ఇదైతే సరైన పద్ధతి కాదు. మరి ప్రభుత్వం పునరాలోచించుకొని మరి మంచి విధానంలో అంగన్వాడీ పోస్టులు నింపాలని ఆశిస్తూ, ఆ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.